UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చివరికి ఏమైందమ్మా? ఆ డబ్బులు సగమే కట్టిండు, మా అమ్మ కట్టుకుంది. ఇక మొన్న అయితే ఇది ఇయ్యనందుకు నైట్ అట్లా అడిగినందుకు ఇక నన్ను కొట్టాడు మేడం. కొడితే నేను సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయినా మేడం. రూమ్లోకి నాకు సైలెంట్ కూడా ఉండనియ్యాడు మేడం. సైలెంట్గా ఉండనియ్యాడు, మాట్లాడనియ్యాడు. దెబ్బకు మాటకి దెబ్బ వేసేస్తాడు మేడం. ఇక చెవులు వినిపిస్తలేవు అనేసి నేను బాల్కనీలో ఇట్లా చెవులు పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుంటే వాళ్ళ డాడీ కింద ఉన్నాడు మేడం. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఇట్లా కొట్లాట అవుతుంది, రా పాప మీదికి అనేసి అంటే వచ్చిండు. వచ్చి వాటర్ తెప్పు అనేసి మా పెద్ద పాప కంటే వాటర్ తెచ్చిస్తే నాకొద్దు వాటర్ అని మా పాప తాపితే కొన్ని తాగిన మేడం. తాగినాక కూడా తాగు అనేసి గ్లాసు వాటర్ చల్లిపోతుంటే తాగనీకి వస్తలేదు, అట్లనే పోస్తున్నాడు మేడం. వద్దు మామయ్య అంటే కూడా తాగు అని వస్తుంటే నేను ఇట్లా కొట్టేసిన మేడం. గ్లాస్ని కొట్టేస్తే అక్కడ పోయి పడిపోయింది. ఆయన అంటాడు, నువ్వు నా సంసారం అంతా రోడ్డు పైన వేసేసినావు, నువ్వు తీసినావు నా సంసారం, నీ పేరు రాసి చచ్చిపోతా అనేసి మా మామయ్య అంటాడు మేడం. ఒకరోజు ఇట్లనే నిదానంగా చెప్పడానికి వెళ్ళిన మేడం మా అత్తమ్మ దగ్గరికి, మా మామయ్య దగ్గరికి, ఇట్లా మీ కొడుకు చేస్తున్నాడు మళ్ళీ ఎట్లా అనేది చెప్తే మా అత్తమ్మ అంటది, నువ్వు నాకు చెప్పకు అనేసి అంటే, నువ్వు నీ బిడ్డనే అయితే ఇట్లనే ఊకుంటావా అత్తమ్మ, నేను కూడా అట్లనే కదా అనేసి నేను అన్నా. అంటే నా బిడ్డ పేరు ఎత్తకెత్త పో అనేసి అంటది మేడం. ఇట్లనే అంటది. ఇక నువ్వు అంటే నాకు తెలియదు, మీ సంసారం మీరు ఏమైనా చేసుకోండి. అప్పుడు నువ్వు వచ్చేసావా ఇంకా కష్టాలు పడలేక? మా మామయ్య నేను చెప్పనీకే పోగానే చాక్ తీసుకొని పొడుచుకునికి ఇట్లా పోతున్నాడు మేడం. ఆయన నిన్న సంసారం అంతా బయట వేసినావు అంటే, నేను ఎందుకు బయట వేసినా, మీ కొడుకు బజార్ దాని ఎంబడి పోయిండు, నీ కొడుకు వేసిండు సంసారం అంతా బయట, నేనే వేసినాను అని నేను అన్నా. అంటే పొడుచుకునికి పోతే చుట్టుపక్కల ఆమెను పిలిస్తే ఇడిపించినాకలా సైలెంట్ అయిపోయినాకలా మా మేనమామని మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుని పిలిపించిన మేడం. ఇట్లా వేస్తున్నాడు, వాళ్ళకి మా అత్త మామకి చెప్తేనేమో వాళ్ళు పట్టించుకుంటలేరు, మరి ఏంది అంటే వాళ్ళు సాయంత్రం వచ్చేసి సంజాయించారు మేడం. సంజాయిస్తే సరే మారుతా అన్నాడు మేడం. మారినాక 6 months మారిండేమో అని నేను అనుకున్నా మేడం. మళ్ళీ చాటింగులు చేసుకుంటూనే ఉన్నారు మేడం వాళ్ళు. నాకు చాటింగులు దొరికినాయి. ఇప్పుడేమో ఇట్లా ఏ దానికి నువ్వు డబ్బులు ఇస్తలేవు అని అట్లా ఇట్లా అడిగితే కొడుతుండు మేడం. ఇంకా నేను వచ్చేసిన, ఇప్పుడేమో తోలుకోవతా అంటాడంట. పిల్లలను కూడా తీసుకొచ్చాను మేడం. వచ్చి ఎంతకాలం అయిందమ్మా? ఇప్పుడు 1.5 month అవుతుంది. 45 days ఏం కాలే, ఉత్త కాలే మేడం, ఉత్త కాల్సే చేస్తాడు. వచ్చినాక కూడా 1 week కాల్ చేసిండు మేడం. అప్పటి వరకు కాల్ చేయలేడు. ఇప్పుడు రెగ్యులర్ గా కాల్ చేస్తున్నాడా? చేస్తాడు మేడం, అప్పుడప్పుడు చేస్తాడు. వచ్చేయమంటాడు మేడం. నువ్వు సైలెంట్ గా వస్తా అంటే, నువ్వు ఏడునో చెప్పు, లొకేషన్ పెట్టు, నేను తీసుకొని వెళ్తా. పంచాయతీ అంటే నా దగ్గరికి ఎవరు వస్తారో రమ్మని అందరినీ గాల్లో ఎగ్రేసి తంతా అనేసి ఉంటాడు మేడం. ఎవరు పెడతారో వాళ్ళ సంగతి నేను తర్వాత చూసుకుంటా అనేసి అంటాడు మేడం. పంచాయతీ పెట్టొద్దంట, సైలెంట్ గా పోవాలంట. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చావా? ఇయ్యలేదు గాల్లో వేసి కొడతాడా? ఏమో మేడం, ఇంకా పోలీస్ స్టేషన్ వరకు పోతే అది వేరే ఉంటుంది. ఏం చేస్తావో చూస్తా, నేను ఎట్లా పోతావు పో నువ్వు, అదైనా సరే తొందరగా పెట్టు, మరి నాకు ఏదన్నా ఒకటి కావాలి నాకు అనేసి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఫోన్ చేసి అన్నాడు. మీ చెల్లెలు ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్కి పోతుందా, విడాకులు తీసుకుంటుందా, ఏం చేస్తుంది, నాకు తొందరగా పెట్టి నాకు తొందరగా ఏడో ఒకటి కావాలి అనేసి అన్నాడు. అంటే వచ్చిన సమస్య అంత తొందరగా పోదు, వెయిట్ చేయాలి అనేసి అన్నాడు. నాకు ఓపిక లేదు వెయిట్ చేసేది, నాకు తొందరగా కావాలంటే మా పెద్దమ్మ కొడుకు అన్నాడు, తొందరగా చేసి ఏం చేస్తావు, తొందరగా ఎక్కడనో ఒకడు వాళ్ళు టెన్షన్ పడాలి, నువ్వు మంచిగా అమ్మాయిని చూసుకుంటుండు, తొందరగా టెన్షన్ తగ్గించుకొని అమ్మాయిని పెళ్లి చేసుకో, మళ్ళీ 6 monthsకి ఒక పిల్లల్ని అనుకుంటా కూర్చో నువ్వు టెన్షన్ లేకుండా, ఆమెనేమో టెన్షన్ పడుతుంది అనేసి మా పెద్దమ్మ కొడుకు అన్నాడు. అంటే మీరు అందరు ఒకటే అనేసి ఫోన్ పెట్టేసి. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు? ఆమె తోటి వీడియో కొట్టాలి మేడం నాకు. ఆయన ఫుల్గా ఈ 2 years నుంచి రోజు తాగని రోజు ఉండదు మేడం. ఫుల్గా 12 o'clock వరకు తాగేసి వస్తాడు మేడం. వచ్చి కూడా నేను ఎంత ఉంటాయి అమ్మ బయట? 10 lakhs వరకు ఉండే మేడం. కానీ ఇప్పుడు ఎంత ఉందో నాకు ఏం చెప్పట్లేదు మేడం. ఏం చేశాడు 10 lakhs తో? కొత్తగా ఇల్లు కొనింది ఏమీ లేదు. మళ్ళీ అమ్మాయి కూడా 6 lakhs ఇచ్చిన అంటుంది మేడం నాకు. అమ్మాయి కూడా 6 lakhs ఇచ్చిన, నా డబ్బులు నాకు ఇవ్వండి అనేసి అంటుంది ఆమె. చిట్టి డబ్బులు ఏమో రావాలి, చిట్టి 1,00,000 రూపాయలు ఇచ్చిండు మేడం. ఆయన వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే చిట్టి డబ్బులు వచ్చినాయి. మళ్ళీ 1 lakh వస్తే 15,000 మళ్ళీ అమ్మాయి అకౌంట్ లో వేసిండు మేడం. అకౌంట్ లేసి కూడా అమ్మాయికి ఫోన్ చేయలేడు. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసి, నేను నీ పెళ్ళానికి 50,000 ఇచ్చిన, ఏదో క్రెడిట్ కార్డ్ లో ఏవో బ్లాక్ అయితే అనేసి అన్నందుకు నాకు
2 డేస్లు ఇస్తా అన్నది ఇయ్యలేదు అనేసి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆయనకు టార్చర్ చేస్తుండంట మేడం. అంటే వాళ్ళు మేము కేసు పెడతాము, నువ్వు ఏడుకోతావో మేము డబ్బులు ఇయ్యమియ్యా. సో వాళ్ళు రివర్స్ అయ్యారు. వాళ్ళ కాపురం వాళ్ళు నిలబెట్టుకోవడానికి చూసారు, వాళ్ళు రివర్స్ అయ్యారు మేడం. మరి అప్పుడు నీకు డౌట్ ఏముంది? ఆల్రెడీ వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవ అయినాక కూడా ఆ అమ్మాయి వదలలేదు మేడం. ఆ కొట్లాట అయినాకనే మెసేజ్లు చూసిన మేడం నేను. ఇప్పటికి కాల్ లిస్టులు ఉన్నాయి మేడం. ఆ కొట్లాట అయినాకనే ఆ అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి వాళ్ళ అత్తమ్మ కూడా మాట్లాడింది. వదిలేయాలి, తాగుడు మాని చూసుకోవాలి. అవును మేడం. మానతాడని నమ్మకం ఉందా మరి మీకు? నాకు మారతాడని అంటే అమ్మాయి కట్ అయితే మారతాడని నమ్మకం ఉంది. ఆ అమ్మాయి మాత్రం ఇడవకపోతే మారాడు మేడం. ఇంకా ఇక్కడ అమ్మాయి కలిసి ఉండదా అని కాదు, మీ హస్బెండ్ ఆల్రెడీ డిసైడ్ ఆ వ్యక్తితో ఉండడం అనేది. వాళ్ళిద్దరికి గొడవ అయినప్పుడు వాళ్ళు ఎట్లాగో విడిపోతారు. ఎందుకంటే ఏ స్త్రీ కన్నా వాళ్ళ హస్బెండ్ తర్వాతే ఎవరైనా. సీక్రెట్ గా నడుస్తున్నంత సేపు వీళ్ళతో ఏదైనా నడిపిస్తారు. పిల్లలున్న కేసుల్లో గబుక్కుని 10-15 ఏళ్ల కాపురంలో భర్తను వదిలేసి విడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆయన మిస్టేక్ ఏమీ లేదు. ఇతనితో ఎంతవరకు చూసుకుంటది. నీకు ఆ తర్వాత మెసేజ్లు ఎందుకు కనిపించినాయి అంటే ఏమో అమ్మాయికి ఇంకా రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉన్నాయేమో, లేదా మీ ఆయన ఏదైనా ఫోటోలు ఉన్నాయని హెరాస్ చేస్తున్నాడు, సోషల్ మీడియాలో పెడతానని. ఆ వేతో ఏదైనా రిలేషన్ నడిస్తే నడవాలి తప్ప అంత త్వరగా ఆవిడ అలా ఆయనకి డైవర్స్ ఇచ్చేసి మీ ఆయనతో కలిసి ఉండడం అనేది జరిగే పని అయితే కాదు. కానీ వాళ్ళు కలిసి ఉంటారో లేదో తెలియదు, మనకు తెలియదు. ఒక రకమైన అంతకుముందు ఇవన్నీ జరిగినాయి. 2-3 సార్లు కట్ చేస్తానా అంటనే ఉంటున్నాడు, మళ్ళీ మాట్లాడు. దానివల్ల నీకు ఆ భయం ఉండడంలో తప్పలేదమ్మా. నీకు ఆ ఇన్సెక్యూరిటీ అయితే ఉంది. ఓకే, దాన్ని అంతవరకు మనం ఆలోచిద్దాం. మిగతా అది ఆల్రెడీ డ్రింక్ విపరీతంగా 2-3 ఇయర్స్ నుంచి విపరీతంగా డ్రింక్ చేస్తున్నాడు. అది నువ్వు ఇట్లా రిపీటెడ్ గా అతను చేస్తున్న మిస్టేక్స్ వల్ల ఇంట్లోకి వచ్చినప్పుడు గొడవలు పడడం వల్ల జరుగుతుందా, లేదా సహజంగా అతనికి అలవాటు అయిపోయిందా? ఆయనకు 2 ఇయర్స్ నుంచి ఇంకా ఇక్కడ గొడవ పెట్టుకోవడం వల్ల తాగుతుండో, మళ్ళీ అప్పుల బాధకి తాగుతుండో నాకు అయితే తెలియదు. అప్పుల డబ్బు అంటే ఏం చేశాడో ఎంతవరకు తెలియదు మేడం. మెటీరియల్ కూడా 10 lakhs మెటీరియల్ ఎన్నో పెట్టిన దగ్గర సైట్ దగ్గరనే 10 lakhs మెటీరియల్ పోయిందని చెప్పాడు మేడం. మెటీరియల్ లాస్ అయింది. మనం మాట్లాడాలంటే సో బిజినెస్ లాస్ అయింది. లవ్ చేసిన అమ్మాయి ఒకటి మధ్యలో దొరకడం, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఈయనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలా ఆయన వదిలేసి వస్తే ఈయన ఏమన్నా నిన్ను వదిలేసేవాడేమో. అక్కడ ఆవిడకి కుటుంబం కావాలి, ఇక్కడ ఈయనకి కుటుంబం కావాలి. ఈయనకి ఎందుకు కుటుంబం కావాలంటే నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అయితే నీకు 3 పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వడం అంటే జరిగే పని కాదు. జైలుకి వెళ్ళి కూర్చోవాలి తప్ప. అందుకని అతను నువ్వు రా అని పిలుస్తున్నాడు. సో ఇప్పుడు నువ్వేమంటావంటే నాకు ప్రాబ్లమే సాల్వ్ అవ్వదు, నాకు నమ్మకం కలగకుండా నేను ఎట్లా వెళ్తానండి. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఎక్కడ ఎందుకు వచ్చారు అంటే మా ఆయనతో మాట్లాడి ఆమెను పిలిపిస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మేడం. ఆవిడ పిలిపిస్తేనే సాల్వ్ అవుతుంది. ఆవిడ నేను రాను, నాకేం పని అండి, నేనే ఎదురు కేసు పెడతాను, నన్ను ఇట్లా హెరాస్ చేస్తే అంటే ఏం చేస్తారు మీరు? ఇక నేను ఈయనకి మీరు ఎట్లా చెప్తే అట్లా మేడం. నేను విడిపోవడానికి కూడా రెడీ మేడం. ఇంకా